భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 7వ శ్లోకం అస్మాకం తు విశిష్టా ఏ తన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తామ్రవిమితే. అనువాదం: అయితే ఓ ఉత్తమమైనవాడా, మన వైపు కొంతమంది విశిష్ట యోధులు ఉన్నారని తెలుసుకోండి. మీ సమాచారం కోసం నేను ఇప్పుడు వారిని తెలియజేస్తాను. వివరణ: ఈ శ్లోకంలో కౌరవుల యువరాజు దుర్యోధనుడు తన గురువు మరియు సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని ఉద్దేశించి చెప్పాడు. అతను ద్రోణాచార్యను ద్విజోత్తమ అని పేర్కొన్నాడు. వారి పక్షాన అసాధారణమైన యోధులు ఉన్నారని దుర్యోధనుడు అంగీకరించాడు మరియు కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖ యోధుల గురించి ద్రోణాచార్యకు తెలియజేయాలని అనుకున్నాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మరియు ఇతరులతో సహా కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖ యోధులను ప్రశంసించి ద్రోణాచార్యునికు దుర్యోధనుడు తెలియజేశాడు. మొత్తంమీద ఈ పద్యం దుర్యోధనుడు తన సైన్యంలోని నైపుణ్యం కలిగిన యోధుల గురించి మరియు యుద్ధం ప్రారంభానికి ముందు వారి బలం గురించి ద్రోణాచార్యకు వివరించే అతని వ్యూహాన్ని తెలియజేశాడు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 8వ శ్లోకం భవాన్ భీష్మాశ్చ కర్ణాశ్చ కూపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తీస్ తథైవ చ. అనువాదం: మనలో భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో విజయం సాధించిన కృప, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్త పుత్రుడు కూడా ఉన్నారు. వివరణ: ఈ శ్లోకంలో దుర్యోధనుడు కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖ యోధులను తన గురువు మరియు సేనాధిపతి అయిన ద్రోణాచార్యునికి వివరిస్తూనే ఉన్నాడు. అతను అనేక కీలక వ్యక్తులను పేర్కొన్నాడు. భీష్ముడు బలీయమైన యోధుడు మరియు పాండవులకు, కౌరవులకు భీష్ముడు తాతయ్య, అలాగే కౌరవ సైన్యానికి అధిపతి. కర్ణుడు విలువిద్యలో అసమానమైన నైపుణ్యం మరియు దుర్యోధనుని పట్ల అతని అచంచలమైన విధేయతకు ప్రసిద్ధి చెందిన కర్ణుడు కౌరవ పక్షంలో అత్యంత శక్తివంతమైన యోధులలో ఒకడు. కృపాచార్య గౌరవనీయమైన యోధుడు మరియు కౌరవుల గురువు. కృప తన యుద్ధ పరాక్రమం మరియు వ్యూహాత్మక చతురతకు ప్రసిద్ధి చెందాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. అశ్వత్థామ దివ్య ఆయుధాలను కలిగి ఉన్న మరియు యుద్ధంలో అజేయంగా పరిగణించబడే గొప్ప యోధుడు. వికర్ణ కౌరవ సోదరులలో ఒకరైన వికర్ణ ధర్మానికి మరియు కౌరవ మండలిలో అతని పాత్రకు ప్రసిద్ధి చెందాడు. సోమదత్త కుమారుడు. భూరిశ్రవస్ సోమదత్తుని కుమారుడు భూరిశ్రవస్ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడిన నైపుణ్యం కలిగిన యోధుడు. ఈ శ్లోకం కౌరవ సైన్యం యొక్క బలం మరియు వైవిధ్యాన్ని నొక్కి చెబుతుంది. కురుక్షేత్ర పురాణ యుద్ధంలో కీలక పాత్రలు పోషించే బలీయమైన యోధుల ఉనికిని తెలియజేస్తుంది.